కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షులు చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు. ఆయన TV5లో, ఎన్టీవీలో, సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి, ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. కక్ష అంటే సింపుల్, మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా, అది పాయింట్ ఇక్కడ.